కాంగ్రెస్ పాలకులకు అధికార మదం ఫుల్లుగా తలెక్కింది. అందుకే అసంతృప్తి బయటికి ఎగతన్నుకొస్తోంది. విభేదాల పుట్టలన్నీ భల్లున బద్దలవుతున్నాయి. అధికార పార్టీలో తిరుగుబాటు తారాస్థాయిని దాటిపోయింది. గాంధీ భవన్ మీద ఇప్పుడు రెబల్ జెండా రెపరెపలాడుతోంది. తన్నుకొస్తున్న ఆవేదనను, తరుముకొస్తున్న బాధను ఒక్కొక్కరుగా వెళ్లగక్కుతున్నారు. కడుపులో ఉన్నదంతా జనం ముందు కక్కేసుకుంటున్నారు. నిన్న రాజగోపాల్ రెడ్డి, ఇవాళ చిన్నారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరుగా గలం విప్పుతున్నారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని, అవినీతిని, బంధుప్రీతిని బాహాటంగానే ఎండగడుతున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, పారాచూట్ లీడర్లు, ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగే తాబేదార్లే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారంటూ మొన్న రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. చేర్చుకున్న వారికి ఇద్దరికీ బుద్ధి లేదని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇక ఇప్పుడు సీనియర్ నేత చిన్నారెడ్డి కూడా గరం అవుతున్నాడు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చిన్నారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొద్ది రోజులుగా పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను ఓర్పుగా భరిస్తూ వస్తున్నానని ఆయన జనం ముందు చెప్పుకున్నారు. తన టికెట్ ఇంకొకరికి అమ్ముకుంటున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఇదేనా రాజకీయం అంటూ నేరుగా హైకమాండ్ను ప్రశ్నించారు. సహనం నశిస్తే తాను కూడా మరో జీవన్ రెడ్డిలా మారేవాడినని హెచ్చరిక సందేశం పంపారు చిన్నారెడ్డి. నిజానికి చిన్నారెడ్డి చెప్పినవి చిన్న విషయాలేం కాదు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న దుర్గంధ రాజకీయాలకు నికాసైన ఉదాహరణలు. ఇటు మంత్రుల మధ్య కూడా సఖ్యత సరిగ్గా లేదు. ఏ ఇద్దరు మినిస్టర్ల మధ్య సత్సంబంధాలు లేవు. నిన్నటికి నిన్న సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి టూర్కు స్థానిక మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. చాలా దూరంగా ఉన్నారు. కనీసం ఆ ఛాయలకు కూడా పోలేదు. పరకాల అసెంబ్లీ సీటుపై కొండా సురేఖ కూతురు సుష్మిత ఆశలు పెట్టుకుంది. అయితే పరకాలలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డే పోటీ చేస్తాడని రేవంత్ రెడ్డి ప్రకటించేశాడు. ఇక దాంతో కొండా ఫ్యామిలీ అలకబోనింది. ఇలా మంత్రులు, సీనియర్లు, లోకల్ లీడర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కి కాంగ్రెస్ పార్టీ కప్పల తక్కెడలా తయారైంది. దీనంతటికీ కారణం రేవంత్ రెడ్డేనని పాత కాంగ్రెస్ నేతలంతా తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఎవరిని కదిలించినా ఆవేదన పెల్లుబికుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ లో మళ్ళీ ఇంటర్నల్ వార్ అయితే మొదలైంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపైన బహాటంగానే విమర్శలు వెలువరుస్తున్నారు. తాజాగా ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు, ఘాటైన విమర్శలు చేశారు. ప్రధానంగా పార్టీలో కొత్తగా వచ్చిన వారు ఉన్నత పదవులను లక్షల కోట్లు దోచుకుంటున్నారు, పేదవాడికి ఇండియా విషయంలో అనేక కొర్రీలు పెడుతున్నారని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు తరహా రాజకీయాలు తెలంగాణలో కూడా వస్తాయని కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వరుసగా మరోసారి కామెంట్ చేశారు. పార్టీ ఫిరాయింపు సంబంధించి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన దాని పైన ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన అసలు పార్టీ విడిచి ఎందుకు రావాలి, గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇదే కాంగ్రెస్ కు అన్యాయం చేశారు, అటువంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారు, చేర్చుకున్న వారికి బుద్ధి లేదు, చేరిన వారికి బుద్ధి లేదంటూ కూడా డైరెక్ట్ గా రేవంత్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వ్యవహారం సద్దుమనకు ముందే మరోసారి సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో తన వర్గానికి సంబంధించినటువంటి నేతల సమావేశం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. నేను 48 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలో జరుగుతున్నటువంటి అనేక అవమానాలను నేను భరిస్తూ వస్తా ఉన్నాను, లేకపోతే మరొక జీవన్ రెడ్డి తరహాలో తిరగబడాల్సి వస్తుందని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. తనకు టికెట్ సోనియా గాంధీ ఇచ్చింది, తన పేరు ఖరారైంది, కానీ ఏదైతే డబ్బులు కాకపడి డబ్బులు తీసుకొని తన టికెట్ కట్ చేయించారు. ముందుగానే నేను రేవంత్ రెడ్డికి మీరు సీఎం అవుతారని చెప్పినటువంటి పరిస్థితి ఉంది, అయినప్పటికీ తన టికెట్ కట్ చేయించారని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అటు అభివృద్ధి విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే కుట్రలు కావచ్చు, ఇక్కడ వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కు తనకు జరుగుతున్నటువంటి అవమానాలకు ప్రతి అంశానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలోకి వెళ్లారు, ఆయన మొదటగా ములుగు జిల్లాలో పర్యటించి సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న తర్వాత ములుగు కలెక్టరేట్ ఇతర
అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసినటువంటి పరిస్థితి. ఆ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రిగా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి వెళ్ళిన సందర్భంలో ఆమె రాలేదు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సంబంధించి పరకాల నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సభలో ఆమె అయితే కనిపించినటువంటి పరిస్థితి. కొండా సురేఖ ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉండడం అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఆమె ఆ ఎమ్మెల్యే కొండా సురేఖ మధ్య తరచు విభేదాలు పొడచూస్తున్నటువంటి విషయం తెలియదు. అదేవిధంగా కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ పరకాల నుంచి పోటీ చేస్తుందని చెప్పి పలు సందర్భాల్లో ఆమె భర్త కొండా మురళి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొండాకు సంబంధించి ఆమె ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి అనుచరులు ఈమెకు అనుకూలంగానే ఉన్నారు. కొండా అయితే అనుచరులు మొత్తం రేవూరు ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తారు. మొదటి నుంచి పరకాల సీటుపై ఆమె కూతురు కన్నేసినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మురళి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి రేవూరు ప్రకాష్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తారంటూ టికెట్ ప్రకటించినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో టికెట్ ప్రకటన విషయంలో రేవంత్ రెడ్డి ద్వంద్వ నీతి బయటపడిందనేది కాంగ్రెస్ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న సంగారెడ్డి పర్యటనలో జగ్గారెడ్డికి సంబంధించి ఆయన మాట్లాడుతూ జగ్గారెడ్డి పోటీ చేయనని ఏదేదో మాట్లాడుతున్నారు. టికెట్ ఖరారు చేయాల్సింది రాహుల్ గాంధీ, ఎవరు పోటీ చేయాలన్నా రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారు అని చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ జగ్గారెడ్డి విషయంలో జగ్గారెడ్డి పోటీ చేస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి విషయంలో ఆయన టికెట్ రేవంత్ రెడ్డి ప్రకటించిన దాని పట్ల కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీకి చెందినటువంటి వ్యక్తి, జగ్గారెడ్డి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ నేతల పట్ల ఒక రకంగా తన వెంట వచ్చినటువంటి టీడీపీ నేతలకు సంబంధించి కావచ్చు, వలస వచ్చిన నేతల పట్ల ఒక రకంగా వ్యవహరిస్తున్నటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఏదేమైనా కాంగ్రెస్ నేతలైతే ఒక్కొక్కరుగా తమ అసంతృప్తి గలాన్ని అయితే బహాటంగా వినిపిస్తున్నారు. నేతల వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి కలకలం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నేతలు ఒక్కొక్కరుగా తమ ఆవేదనను అసంతృప్తిని బయటపెట్టినటువంటి సందర్భంలో పార్టీ అడుగులు వేస్తుంది. సీనియర్లంతా ప్రదీప్, మీరు అన్నట్టు కాంగ్రెస్ లో ఉన్న మంత్రుల నుంచి మొదలు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రేవంత్ సర్కార్ తీరుపై అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో కలిసి ట్రావెల్ చేసిన సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరి ఇదే పరంపర ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయితే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏ విధంగా ఉండబోతోంది? ఇందులో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా పార్టీలో ముందు నుంచినటువంటి నేతలు కావచ్చు అసంతృప్తితో ఉన్నారు. అది వరుసగా బయటపడతా ఉంది. మొదటగా పార్టీలో ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరారో వాళ్ళంతా వారికి పార్టీలో చేరిన సమయంలో ఇచ్చినటువంటి హామీలేవి అమలు చేయకపోవడం పట్ల, తర్వాత చేరకుండా ఒకలా చేరిన తర్వాత మరొకలా వ్యవహరిస్తుండడం పట్ల వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కొందరు బహాటంగానే తమ అసంతృప్తిని అయితే వెలుపుస్తున్నటువంటి పరిస్థితి. అందులో వరుసగా మనం చూస్తా ఉన్నాం. దాన నాగేంద్ర మాట్లాడారు, అంతకుముందు గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడారు, తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు 10 మంది బయటికి మాట్లాడకుండా అంతర్గతంగా అయితే పార్టీలో చేరిన తర్వాత జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మరోవైపు ఇక పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి నేతల హవా కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ లో వారికి అన్యాయం జరుగుతా ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఆ రకంగా రెడ్డి మాట్లాడినా, రెడ్డి మాట్లాడినా, తాజాగా రెడ్డి రాజగోపాల్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అసంతృప్తి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు సందర్భాలు ఏకపక్ష నిర్ణయాలను కూడా ఆయన వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఓవరాల్ గా కాంగ్రెస్ లో అసలు కాంగ్రెస్ అదేవిధంగా వరుస కాంగ్రెస్ అన్న విధంగానైతే కొనసాగుతున్న వివాదాలు నడుస్తా ఉంది. ఆ రకంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఈ విభేదాలకు కారణం అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఈ విభేదాలకు కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా చెక్ పెడుతుంది? రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకర్లకు సంబంధించి ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ కొంత దూకుడుకు బ్రేక్ వేసుకున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.